నమస్తే, వెల్కమ్ టు శ్రీ పేపర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఇంధన శాఖపై శ్వేతపత్రం విడుదల చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో ఇంధన రంగాన్ని గాడిలో పెడతామని ప్రకటన. ఈ నెల 16న ఏపీ కేబినెట్ సమావేశం, పలు కీలక అంశాలపై చర్చ. డీజీపీ ద్వారకా తిరుమలరావును కలిసి టీడీఆర్ బ్యాండ్ల కుంభకోణంపై ఫిర్యాదు చేసిన ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, జగన్ దోచుకున్న 1,00,000 కోట్లను తిరిగి ప్రభుత్వానికి కట్టించేంత వరకు తన పోరాటం ఆగదని వ్యాఖ్య. రాష్ట్రంలో ఇంధన రంగాన్ని గాడిలో పెడతామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. విద్యుత్ రంగంలో 3.0 విధానం అమలు చేస్తామని, టారిఫ్ ను నియంత్రిస్తామని వెల్లడించారు. వెలగపూడి సచివాలయంలో నిన్న ఇంధన రంగంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్వేతపత్రం విడుదల చేశారు. రాష్ట్రంలో కోతలేని కరెంటు ఇస్తామని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. రాష్ట్రంలో కరెంటు కోతలు ఉన్నాయని, తనకు ఫిర్యాదులు వస్తున్నాయంటూ ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విజయ ఆనంద్ను చూస్తూ చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. విద్యుత్ సరఫరాపై నిరంతర నిఘా వ్యవస్థను ఏర్పాటు చేస్తామని, ఎక్కడైనా అకారణంగా విద్యుత్ కోతలు ఉంటే సంబంధిత ఉద్యోగిపై చర్యలు ఉంటాయని హెచ్చరించారు. అందరికి ఇబ్బంది ఏంటంటే పవర్ ఇంటరప్షన్స్ లేకుండా చేసే బాధ్యత నాది. అది రేపు ఎల్లుండి చేస్తాం. ఇప్పుడే చెప్తున్నా, మీ అందరి ముందర మా విజయానందకి, ట్రాన్స్కు అందరికీ చెప్తున్నా, వీఆర్ వెరీ క్లియర్. ఐఎమ్ వెరీ క్లియర్. ఎవ్రీవేర్ మీటర్స్ ఉంటాయి. బీ కేర్ఫుల్. ఎవడైనా సరే ఎక్కడైనా సరిగా పనిచేయకపోతే ఆ రికార్డు తీసుకొని విల్ టేక్ ఫర్మ్ యాక్షన్. వోల్టేజ్ ఉంటుంది, ఎప్పుడు కట్ అయ్యేది ఉంటుంది, అప్ టు సబ్స్టేషన్ వరకు ఉంటుంది, ఈవెన్ ఇంటి వరకు కూడా ట్రాక్ చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎక్కడైనా సరే అది ఉంటే ఆ సిస్టమ్ ఎస్టాబ్లిష్, ఆ సిస్టమ్స్ కూడా చంపేశారు. ఒకప్పుడు ఇక్కడ కంట్రోల్ రూమ్ పోతే యూ కెన్ మానిటర్ ఎవ్రీథింగ్. ఇప్పుడు ఆ రికార్డ్స్ కూడా లేకుండా చేశారు. వీళ్ళు కూడా డిస్టర్బ్ చేశారు. వీళ్ళు వచ్చిన తర్వాత ఎవడు పట్టించుకోదు, వీళ్ళు పట్టించుకోడు, వదిలేశారు. నవ్ ఐఎమ్ ఆస్కింగ్ దెమ్, కరెంటు కోతలు అనేది రాకూడదు, లో వోల్టేజ్ ఉండకూడదు, కరెంటు క్వాలిటీ ఇవ్వాలి. దట్ నిన్న మొన్న కూడా కొన్ని కంప్లైంట్స్ వస్తున్నాయి. యూ అలర్ట్ ఎవ్రీబడి బై టేకింగ్ టెలికాన్ఫరెన్స్ అండ్ వీడియో కాన్ఫరెన్స్. నాట్ ఎవన్ సింగిల్ కంప్లైంట్ రావడానికి వీల్లేదు. ఒరిజినల్గా మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, ఒరిజినల్గా రిఫార్మ్స్ తెచ్చిన ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే నాణ్యమైన కరెంటు తక్కువ ధరకు ఇవ్వడానికి పవర్ సెక్టర్ రిఫార్మ్స్ తీసుకొచ్చాం. అందుకే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో మీరు చూస్తే అన్ని డిపార్ట్మెంట్ల కంటే ఎక్కువ శాలరీస్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ కష్టపడి పని చేస్తున్నారనే ఉద్దేశంతో రిఫార్మ్లో ముఖ్యమైన ఉద్దేశం ఎంప్లాయీస్ హ్యాపీగా ఉండాలి, మెరుగైన సేవలు కన్జ్యూమర్స్కి అందించాలి. రాజకీయ ముసుగులో కరుడుగట్టిన నేరస్తులు వచ్చి రాష్ట్రాన్ని లూటీ చేసి, ఆ లూటీ చేసిన డబ్బులతో ఎక్కడికక్కడ బ్రైవింగ్ ఇచ్చేసి వ్యవస్థలకే ఒక ఛాలెంజ్గా తయారైపోయారు. అది ఒక సమస్య ఉంది నాకు. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి, వ్యవస్థలో 5 ఏళ్లు సంపాదించిన డబ్బులుంది, ఏ వ్యవస్థనైనా కొనే శక్తి ఉంది, ఆ వ్యవస్థను కొనే పరిస్థితికి వస్తారు. అందుకే మార్నింగ్ కూడా బ్యాంకర్స్ అని చెప్పాను, 200-500 రూపాయలు రద్దు చేయండి, క్యాష్లెస్ విలేజెస్ ఉండేట్టుగా ఎక్కడ చూసినా డిజిటల్ కరెన్సీ ప్రమోట్ చేయండి మీరు అని చెప్పాం. అవన్నీ ఏంటి మనం చెప్పేట్టు లాంగ్ టర్మ్లో ఒక వాల్యూ బేస్డ్ ఇవన్నీ. కానీ ఇప్పుడు ఎట్లా ఫేస్ చేయాలి ఇవన్నీ ఉంటాయి. ఎవరు ఎన్ని అరిచినా, ఎన్ని బెదిరింపులు చేసినా ఐఎమ్ వెరీ క్లియర్, ఎవ్వరు కూడా నేరస్తులు తప్పించుకోలేరు, అవినీతి పరులు తప్పించుకోలేరు. ఎక్కడ విక్టిమైజేషన్ ఉండదు ఈ గవర్నమెంట్లో. ఈ గవర్నమెంట్లో ఒకటే ఉంటుంది, ఫర్మ్గా ఉంటుంది గవర్నమెంట్. ఎవ్వరికి భయపడదు, సిస్టమేటిక్గా ఉంటాం. ఎవరు తప్పు చేసినా, ఎవరు రాజకీయ ముసుగులో బెదిరించాలన్నా ఆ బెదిరింపులకు ప్రభుత్వం భయపడదు. ఈ నెల 16న ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. రాష్ట్ర సచివాలయం వేదికగా మంత్రివర్గ భేటీ జరగనుంది. ఓటర్ అకౌంట్ ఆర్డినెన్స్ ఆమోదంపై చర్చించనున్నారు. ఎన్నికల హామీలు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపైన చర్చించే అవకాశం మెండుగా ఉంది. ఏపీలో కూటమి ప్రభుత్వం కేబినెట్ ఈ నెల 16వ తేదీన సమావేశం కానుంది. వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో ఈ కేబినెట్ భేటీ జరగనుంది. ఈ నెల 22 నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో ఈ నెల 16న జరిగే కేబినెట్ భేటీలో ఓటర్ అకౌంట్ ఆర్డినెన్స్ ఆమోదంపై చర్చించనున్నారు. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీల మేరకు ప్రభుత్వం అమలు చేయవలసిన పథకాలపైన, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపైన ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. గత వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఓటర్ అకౌంట్ బడ్జెట్ జూలై 31 వరకు ఉంటుంది. దాంతో ప్రస్తుతానికి తాత్కాలిక బడ్జెట్ కోసం కూటమి ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకురానుంది. సెప్టెంబర్లో పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి. వైసీపీ ప్రభుత్వ హయాంలో టీడీఆర్ బ్యాండ్ల భారీ కుంభకోణం జరిగిందని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బుద్దా వెంకన్న ఆరోపించారు.
జగన్ దోచుకున్న 1,00,000 కోట్లను తిరిగి ప్రభుత్వానికి కట్టించేంత వరకు తన పోరాటం ఆగదని అన్నారు. జగన్ ప్రభుత్వ హయాంలో టీడీఆర్ బ్యాండ్లలో అనేక కుంభకోణాలు జరిగాయని, కుంభకోణాలపై దర్యాప్తు చేసి తగిన చర్యలు తీసుకోవాలని బుద్ధా వెంకన్న డీజీపీని కలిసి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మంగళగిరి డీజీపీ కార్యాలయం వద్ద మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు జగన్ 42,000 కోట్లు దోచుకున్నాడని, మళ్లీ జగన్ సీఎంగా ఇసుకలు, గనుల మద్యం, భూముల మీద దోపిడీ చేశాడని, టీడీఆర్ బ్యాండ్ల విషయంలో కూడా జగన్ కుంభకోణానికి పాల్పడ్డారని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ కొత్త మోసం వెలుగులోకి వచ్చిందని స్పష్టం చేశారు. కుట్రతో గజం 2,000 ఉన్న చోట గజం 30,000 పెంచి కుంభకోణానికి వైసీపీ తెరలేపిందని స్పష్టం చేశారు. 1,000 కోట్ల రూపాయల కుంభకోణానికి ప్రధాన పాత్రధారి మాజీ సీఎం జగన్ అని ఆరోపించారు. ఏ విధంగా దోపిడీ చేశారు, ఎవరెవరి పాత్ర ఎలా ఉందనే అంశాలను కూడా డీజీపీకి తెలియజేస్తామని తెలిపారు. ఏవన్ ముద్దాయిగా జగన్మోహన్ రెడ్డిని పెట్టి సిఐడి విచారణ చేయించాలని కోరినట్లుగా తెలిపారు. జగన్ దోచుకున్న 1,00,000 కోట్లు కట్టించే వరకు పోరాటం చేస్తూనే ఉంటామని ఆయన తెలిపారు. నారాయణ గారు మున్సిపల్ శాఖ మార్చులయ్యారు. ఈ డొంక కదిలింది. ఈ డొంకలో మీకు ఉదాహరణ ఎలా చెప్పాల్సిందంటే, ఇది ఒక ఏరియాలో సపోజ్ తాడేపల్లి ఏరియాలోనే ఉంది. అక్కడ గజం గవర్నమెంట్ వాల్యూ 2,000 ఉంటుంది. అక్కడ వీళ్ళు ఎకరాలు చొప్పున కొన్నారు. కొని ఆ భూమి వాల్యూ పెంచే హక్కు కలెక్టర్ ఉంటుంది. అది పెంచే ఇది ప్రభుత్వానికి ఉంటుంది. అంటే ఒక కలెక్టర్ వల్ల, ఒక ఎమ్మెల్యే వల్ల, మున్సిపల్ కమిషనర్ వల్ల ఇదంతా అవదు. ఆ భూమి ధరలో పెంచేది ప్రభుత్వం ఉంటుంది. ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి. తర్వాత ఆ 2,000ని 30,000 చేశారు ఒకేసారి. 30,000 ప్రభుత్వానికి అవసరం లేకపోయినా ఒక ఏరియాకి ఒక రూట్ అవసరం. ఆ రూట్ ఉన్నా సరే ఈ భూమిని ప్రభుత్వం వెనక్కి తీసుకోవడానికి వేరే దారిలోంచి ఆ భూమిని తీసుకుంది. ఇక్కడ అర్థం చేసుకోండి మీరు. అవసరం లేని భూమిని కొనుక్కొని అవసరం దాని రేటు కంటే ఎక్కువ పెంచి అవసరాన్ని మించినటువంటి బాండ్లు ఇవ్వడంలో ఇది ఒక కొత్త స్కాము. ఇది దాదాపు 1,000 కోట్ల స్కామ్. ఇది ఏదో 2,000, 3,000 చేసే స్కామ్ కాదు. దీంట్లో నెంబర్ 1 A1 ముద్దాయి జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి తెలియకుండా ఇందులో ఇవన్నీ కూడా జరగవు. ఒక ఆర్డినరీ ఎమ్మెల్యే, ఒక మంత్రి ఇవన్నీ చేయలేడు. అయితే చేశారు. ఎలా చేశారంటే, జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో సీఎంఓ నుంచి చెప్పించి ఈ మొత్తం కూడా ఎక్కడెక్కడ వాళ్ళకు అనుకూలంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులు ఉన్నారో అక్కడ ఇదంతా పకడ్బందీగా చేసి దీంట్లో 1,000 కోట్ల పంపుకోవడం జరిగింది. దాన్ని నారాయణ గారు, మున్సిపల్ శాఖ మంత్రులు నారాయణ గారు ఒక 6 రోజుల క్రితం దీన్ని ప్రజల దృష్టికి తీసుకురావడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క, ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకున్నారు. వీరిని దేవాదాయ శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి కమిషనర్ ఎస్ సత్యనారాయణ, ఆలయ కార్యనిర్వహణాధికారి కెఎస్ రామారావు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం వీరికి లక్ష్మీ గణపతి స్వామి వారి దర్శనం, కనకదుర్గమ్మ అమ్మవారి దర్శనం కల్పించారు. అనంతరం వీరికి ఆలయ వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా అమ్మవారి ప్రసాదాన్ని, శేషవస్త్రాన్ని, చిత్రపటాన్ని ఆలయ అధికారులు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2 తెలుగు రాష్ట్రాలు ప్రజలు పాడి పంటలతో సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని వేడుకున్నామని వారు తెలిపారు. గత 5 ఏళ్లుగా అధికారంలో ఉన్న జగన్ ప్రభుత్వం బీసీల అభ్యున్నతిని విస్మరించిందని, బీసీల పార్టీ అని చెప్పుకుంటూ జగన్ ఓట్లు వేయించుకొని వారిని మోసం చేశాడని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ చేనేత జోలి శాఖ మంత్రి ఎస్ సవిత విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం 56 బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన బీసీలకు ఒరిగిందేమీ లేదని వ్యాఖ్యానించారు. ఎన్డీఏ కూటమి పాలనలో చంద్రబాబు నాయుడు నేతృత్వంలో బీసీలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. గొల్లపూడిలోని బీసీ సంక్షేమ భవన్ ను రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత సందర్శించారు. బీసీ సంక్షేమ భవన్ లో ఉన్న వివిధ బీసీ కార్పొరేషన్ల విభాగాలను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ 2014-19లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో బీసీలకు పెద్దపీట వేశామని, తర్వాత అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం బీసీల అభ్యున్నతిని విస్మరించిందని అన్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ బీసీల ద్రోహి అని, బీసీలు పార్టీ అని జగన్ ఓట్లు వేయించుకొని మోసం చేశారని తెలిపారు. బీసీలలో ఉన్న 56 కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేసి వాటికి నిధులు కేటాయించకుండా కార్పొరేషన్లు నిర్వీర్యం చేస్తారని తెలిపారు. కార్పొరేషన్ల వల్ల బీసీలకు జరిగిందేమీ లేదని స్పష్టం చేశారు.
బీసీల అభివృద్ధికి తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి కట్టుబడి ఉందని, కార్పొరేషన్లు అభివృద్ధి చేస్తామని, నిధులు కేటాయిస్తామని తెలిపారు. 56 కార్పొరేషన్లే కాకుండా బీసీలోనే ఉన్న ఇతర కులాలకు సైతం కార్పొరేషన్లు ఏర్పాటు చేసే విషయమై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమాలోచనలు చేస్తున్నారని తెలిపారు. జనాభా ప్రతిపాదికన కార్పొరేషన్లకు నిధులు కేటాయిస్తామని తెలిపారు. బీసీలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేది చంద్రబాబు నాయుడు ప్రభుత్వమేనని ఆయన స్పష్టం చేశారు. బీసీలను పెద్దపీట వేసింది తెలుగుదేశం ప్రభుత్వం. 19 నుంచి 24 వరకు ఏం జరిగిందో మన రాష్ట్ర వ్యాప్తంగా తెలుసు. 2019లో నా బీసీలు నా బడుగు బలహీన వర్గాలని చెప్పి ఓట్లేయించుకున్న వైసీపీ పార్టీ ఈరోజు బీసీలను అన్ని రంగాల్లోనూ అణగదొక్కింది. ఎవరంటే మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఈరోజు ఇక్కడ బీసీ భవన్కి వచ్చాను. ఏం జరిగింది 5 సంవత్సరాల్లో అంటే కుర్చీలు లేవు, నిధులు లేవు, విధులు లేవు. చెప్పుకోవడానికి కార్పొరేషన్లు ఏర్పాటు చేశారే తప్ప దానివల్ల ఒక్క బీసీ కూడా ప్రయోజనం పొందింది లేదు. అన్ని విధాల వాళ్ళు అభివృద్ధి చెందింది లేదు. ఒక పక్క బీసీల పార్టీ అని చెప్పి ఓట్లు వేయించుకున్నారే తప్ప గతంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదు. బీసీల ద్రోహి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి పార్టీ అనే చెప్పాలి. గతంలో ఏదైతే బీసీలకు పూర్వ వైభవం 14లో నుంచి 19 వరకు ఎలాగైతే బీసీలకు గౌరవంగా అన్ని రంగాల్లోనూ ముందుకు వెళ్ళారు అంటే అది అందరికీ తెలిసిన విషయం. బీసీల పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు బీసీలు అందరూ తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్నారు, ఎన్డీఏ కూటమికి అండగా ఉన్నారు. ఖచ్చితంగా పూర్వ వైభవం తీసుకొస్తాం. కుర్చీలకు విధులు నిధులు కాకుండా వాళ్ళ సక్రమంగా బీసీలు అన్ని రంగాలను అభివృద్ధి బాటలో తీసుకెళ్ళడానికి కూడా మేము ప్రయత్నిస్తున్నాం. దగ్గరలోనే అన్ని కార్పొరేషన్లు కూడా మేము ఏర్పాటు చేస్తాం. వాళ్ళకి సప్లాన్ ప్రకారం జనాభా లెక్కల ప్రకారం వాళ్ళకి నిధులు కూడా కేటాయిస్తామని కూడా తెలియజేస్తున్నాం. 56 కార్పొరేషన్లు అన్నారే తప్ప కార్పొరేషన్ల చైర్మన్లు జీతాలు తీసుకున్నారే తప్ప వైసీపీ కార్యకర్తల్లా పనిచేశారే తప్ప వాళ్ళు అభివృద్ధి అంటూ చేయలేదు. తెలుగుదేశం ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ఖచ్చితంగా బీసీలను గౌరవిస్తాం. అన్ని రంగాల్లోనూ బీసీలను అన్ని విధాలుగా అభివృద్ధి బాటలో తీసుకెళ్తామని కూడా తెలియజేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు కూడా నాకు ఒక పెద్ద కుటుంబాన్ని ఇచ్చారు. జనాభాలో 50% ఉన్న బీసీ వెల్ఫేర్ మినిస్టర్గా కూడా నాకు బాధ్యత, ఖచ్చితంగా నా బాధ్యత నిర్వహిస్తానని కూడా తెలియజేస్తున్నాను. గత 5 ఏళ్లు బూడిదను ఎవరు దోచుకున్నారో వీటన్నిటిపై విచారణ జరిగేలా మంత్రి గొట్టిపాటి రవి, మంత్రి వాసంశెట్టి సుభాష్లు చర్యలు తీసుకుంటామని ఉపద్ఘటించారు. పెద్దిరెడ్డి పిఏ ఎవరు, డీఈలు ఎవరు, జోగి రమేష్ మనుషులు ఎవరు, వీళ్లకు సంబంధించిన అధికారులు ఎవరు, వీటన్నిటిపై విచారణ చేసి చర్యలు తీసుకునే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్తామని వెల్లడించారు. ఇబ్రహీంపట్నం ఎన్టీటీపీఎస్ లో ప్రమాదంలో గాయపడిన గొల్లపూడి ఆంధ్ర హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బాధితులను కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, మాజీ మంత్రి దేవినేని ఉమాలు పరామర్శించారు. బాధితులకు తక్షణమే మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. ఈ సందర్భంగా ప్రమాదం గురించి మంత్రి సుభాష్, మాజీ మంత్రి దేవినేని ఉమా అడిగి తెలుసుకున్నారు. బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. అనంతరం మంత్రులు, మాజీ మంత్రి ఉమా మాట్లాడుతూ ఎన్టీటీపీఎస్ లో జరిగిన దుర్ఘటనపై సమగ్ర విచారణ చేస్తామని, బాధితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. గత 5 ఏళ్లలో జరిగిన దురాఘాతాలు హడావుడిగా ఎన్నికల ముందు ప్రారంభం చేసిన పాపాలే ఈ దుర్ఘటనకు కారణమయ్యాయన్నారు. నట్టు బోల్టు మార్చడానికి కూడా 10 రూపాయలు వెతుక్కునే పరిస్థితికి థర్మల్ పవర్ స్టేషన్ తీసుకొచ్చారని అన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో 5 ఏళ్లు బూడిద దోచుకుని ఇబ్రహీంపట్నాన్ని బూడిద పట్టణంగా మార్చారని ధ్వజమెత్తారు. బూడిదను అక్కడ రాల్చుకోవడానికి వీళ్ళు చేసిన దురాఘాతాలు అన్నీ ఇన్ని కాదు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిఏగా చెప్పుకొని థర్మల్ పవర్ స్టేషన్లో పనిచేసే సిఈ స్థాయి అధికారులు కూడా శాసించి లోపల బూడిద రాల్చుకొని క్వాలిటీ బూడిదని సిమెంట్ ఫ్యాక్టరీలకు అమ్ముకోవడం, బయట వచ్చిన చెరువులో ఉన్న బూడిదని ఇబ్రహీంపట్నాన్ని బూడిద పట్టణం చేసి ఆ రోడ్డు మీద వెళ్ళే ప్రతి ఎవరైతే ప్రయాణికులు ఉన్నాడో బస్సులో వెళ్ళినా బూడిదే, బైక్ మీద వెళ్ళినా బూడిదే, సైకిల్ మీద వెళ్ళినా బూడిదే. ఆ విధంగా బూడిదని తిన్న 5 ఏళ్ళు మొత్తాన్ని వాళ్ళు ఈ ప్రమాదానికి కూడా కారణమయ్యారు. ఇప్పుడే మంత్రి గారు చెప్పినట్టుగా అక్కడ పూర్తి స్థాయిలో అవన్నీ కూడా పూర్తి చేయకుండా కొత్త 800 మెగావాట్ థర్మల్ పవర్ స్టేషన్, విద్యుత్ పవర్ స్టేషన్ ఏదైతే ఉందో బీజీఆర్ దగ్గర డబ్బులు వసూలు చేయడానికి చేసిన దుర్మార్గాలు కావచ్చు, హడావుడిగా ఎన్నికల ముందు ప్రారంభం చేసినవి కావచ్చు, ఇవన్నీ కూడా వెరసి వాళ్ళ తాలూకా పాపాలు కొంతమంది వ్యక్తులు కూడా ఉన్నారు వీటిలో బాధ్యులు. 5 సంవత్సరాల బూడిద కోసం వీళ్ళు చేసిన దుర్మార్గాలు వాళ్ళ నట్టు బోల్టు మార్చడానికి కూడా థర్మల్ పవర్ స్టేషన్లో ఓవర్ ఆయిలింగ్ చేయడానికి కూడా 10 రూపాయలు ఎత్తుకునే పరిస్థితికి థర్మల్ పవర్ స్టేషన్ తీసుకొచ్చారు. నాల తాతారావు గారు మహానుభావుడు, మల్లెల పద్మనాభరావు గారు వీళ్ళందరూ కూడా ఈ ప్రాంతంలో థర్మల్ పవర్ స్టేషన్ కాపలా కాసేవాళ్ళు. అలాగే తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి దురాఘాతాలు జరగకుండా కాపాడారు.
గత 5 సంవత్సరాలు కూడా పేను పెత్తనం వచ్చినట్టు ఈ పూడి తినడానికి వాళ్ళు చేసిన దుర్మార్గాలు పాపాలు అన్నీ కూడా ఇప్పుడే మంత్రి గారు చెప్పారు. ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి విచారణ జరిపి ఈ పెద్దిరెడ్డి పిఏలు ఎవరు, ఈ డిఈలు ఎవరు, ఈ జోగి రమేష్ మనుషులు ఎవరు, వీళ్ళకి సంబంధించిన వీళ్ళ తరపున పనిచేసే అధికారులు ఎవరు, ఇవన్నీ కూడా విచారణ చేసి చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి గారి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్తామని కూడా సుభాష్ గారు తెలియజేయడం జరిగింది. అట్ ద సేమ్ టైం వాష్రూమ్స్ ఫెసిలిటీ కానీ ఏమీ లేకుండా పూర్తిగా పొల్యూట్ అయిపోయే పరిస్థితి. 60-70% పనులు చేసి ఆ 60-70%తో ఆ అన్కంప్లీటెడ్ ప్రాజెక్ట్తో పనులు చేయడం మొదలవడం వల్ల వీళ్ళు కార్మికులు పొల్యూషన్ గురయ్యారు. అలాగే ఊరు మొత్తం కూడా పొల్యూషన్ గురయ్యి బూడిద అనేది చుట్టుపక్కల ప్రాంతంలో అందరూ బూడిదకి అనారోగ్యం బాధితులయ్యారు. మరి ఈ గొప్ప చాటడం కోసం జీవో పాస్ చేసి ఇన్కంప్లీటెడ్ వ్యవస్థని మరి స్టార్ట్ చేసి ఈరోజు ప్రమాదానికి గురవడం చూసాం మనందరం. అలాగే మినిస్టర్ గారు కూడా ఇప్పుడు సంబంధించే విద్యుత్ శాఖ మినిస్టర్ గారు కూడా బాధితుల్ని పరామర్శించడం అందుబాటులో లేకపోవడం వల్ల అన్నీ ఆరాధిస్తూ ఉన్నారు. ఏదైతే ఈ జీవో పాస్ చేశారో వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోవడం, అదే అధికారుల నిర్లక్ష్యం కూడా పూర్తిగా ఉంటుంది. ఎందుకంటే ఈ గ్యాస్ని ఎవరైతే పోస్తారో వాటర్ వేస్తారో వాళ్ళకి సేఫ్టీ మెజర్స్ అనేది తీసుకోలేదు. ఎలా అయితే సేఫ్టీ జాకెట్స్ ఉన్నాయో అవేమి తీసుకోకుండా మరి ముందుకు తీసుకెళ్ళారు. దీని గురించి పూర్తి స్థాయి ఎంక్వైరీ చేసి బాధితుల మీద కఠిన శిక్షలు తీసుకుంటాం, అందులో సందేహం లేదు. అదేవిధంగా పూర్తిగా వీళ్ళ ఆరోగ్య పరిస్థితి పర్యవేక్షణలో డాక్టర్లు సీనియర్లు అందరూ ఉన్నారు. వాళ్ళు ఎప్పటికప్పుడు దాని పర్యవేక్షణలో వాళ్ళకి వైద్యం పూర్తిగా అందజేస్తూ ఉన్నారు. కాబట్టి ఏదేమైనప్పటికీ ఈ లోపాలు ఏంటనేది గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర మైనార్టీలను తీవ్రంగా మోసం చేశారని బీజేపీ మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు షేక్ బాజీ అన్నారు. వైసీపీ హయాంలో మైనార్టీ మంత్రిత్వ శాఖలో తీవ్ర అవినీతి జరిగిందని ఆరోపణలు గుప్పించారు. తక్షణమే మాజీ మంత్రి అంజద్ బాషాను అరెస్టు చేయాలి, నిజానిజాలు బయటకు తీసుకురావాలని డిమాండ్ చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయం నందు నిర్వహించిన మీడియా సమావేశంలో బీజేపీ మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు షేక్ బాజీ మీడియాతో మాట్లాడుతూ గత వైసీపీ హయాంలో మైనార్టీ మంత్రి అంజద్ బాషా భారీ అవినీతిలో ప్రధాన పాత్ర పోషించారని ఆరోపించారు. కేంద్రం నుండి వచ్చిన నిధులు ఏమయ్యాయని ప్రశ్నించారు. మైనార్టీల నిధుల గోల్మాల్పై లెక్క చెప్పాలని, బీజేపీ అధికారంలోకి వస్తే ముస్లింలకు అన్యాయం జరుగుతుందని వైసీపీ నాయకులు విష ప్రచారం చేశారని మండిపడ్డారు. అయినా ప్రజలు ఎక్కడ నమ్మిన పరిస్థితి లేదని, వైసీపీ హయాంలో మైనార్టీలు తీవ్రంగా నష్టపోయారని అన్నారు. మైనార్టీ సమాజం ఎక్కువగా ఉన్న విజయవాడ పశ్చిమంలో కమలం గుర్తుపై పోటీ చేసిన సుజనా చౌదరి అఖండ మెజారిటీతో గెలిపించారని తెలిపారు. ప్రజల సొమ్మును దోచుకున్న గత ప్రభుత్వ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రుల ఇళ్లపై దాడులు జరగాల్సిందే అని వ్యాఖ్యానించారు. వీరికి సహకరించిన ప్రతి అధికారిని జైలుకి పంపాల్సిందే అని వారు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చింది చెప్పుకొచ్చారు. తక్షణమే మాజీ మంత్రి అంజద్ బాషాను అరెస్టు చేయాలని, నిజానిజాలు బయటికి తీసుకురావాలని అన్నారు. ముస్లింల యొక్క తామర పువ్వు కమలం గుర్తు చూస్తే ఓట్లేయరని, ముస్లింలు రిజర్వేషన్ రద్దు చేస్తారని, ముస్లింలు ఉన్న వాళ్ళందరికీ దూరంగా వ్యతిరేకంగా ప్రచారం చేస్తారని, నరేంద్ర మోడీ గారి యొక్క ప్రభుత్వం కనుక ఏర్పడితే ఇక్కడ ముస్లింలకు అన్యాయం జరిగిద్దని ప్రచారం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి మాటలు ప్రజలు నమ్మలేదు. ఎందుకంటే మీరు అనుకున్నంత అమాయకులు ముస్లింలు కాదనేది ఈ ఎన్నికల్లో రుజువు చేసినటువంటి పరిస్థితి. వాళ్ళ కళ్ళ ముందు ఏం కనపడుతుందంటే మీ వల్ల చనిపోయినటువంటి అబ్దుల్ సలాం యొక్క ఆత్మహత్య, ఏదైతే రాయలసీమ జరిగినటువంటి ఆదిల్ షా యొక్క అత్యాచారం, అదేవిధంగా ఆదిషా తర్వాత చేసినటువంటి వీరు ఆక్రమించినటువంటి వక్ఫ్ బోర్డులు, అదేవిధంగా కబళించినటువంటి దర్గా భూములు, వీరన్నిటితో చూసినటువంటి ప్రజలు దీనికి వ్యతిరేకంగా అభివృద్ధి మార్గం ఏదైతే ఉందో సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా ప్రయాస్ అనేటువంటి నరేంద్ర మోడీ గారి యొక్క మార్గం ఏదైతే ఉందో దాన్ని ఆదరించారు. దాని ఫలితంగా మైనారిటీ సమాజం బలంగా ఉన్నటువంటి విజయవాడ నగరంలో కమలం పువ్వు గుర్తు మీద మైనారిటీ సోదరులు ముద్ర వేసి ఇక్కడ సుజనా చౌదరి గారిని గెలిపించుకున్నారు. దాని ఫలితంగానే
ఆదోని లాంటి ప్రాంతంలో మైనారిటీ సోదరులు కమలం పువ్వును ఆదరించి నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వాన్ని ఆదరించి అక్కడ డాక్టర్ పార్థసారథి గారిని గెలిపించుకున్నటువంటి ఫలితం. దాని విధంగానే కమలం పువ్వు మీద ధర్మవరంలో గెలిపించి ఈ రోజున రాష్ట్ర వైద్య శాఖ మంత్రులుగా ఉన్నటువంటి సత్యకుమార్ యాదవ్ గారిని ధర్మవరంలో గెలిపించుకున్నటువంటి మైనారిటీలు నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వాన్ని ఎన్డీఏ యొక్క కూటమిని సమర్థించినటువంటి పరిస్థితి. ఈ యొక్క దొంగ మాటలు నమ్మినటువంటి పరిస్థితి లేదు. ప్రజలిచ్చిన తీర్పుతో ఏదైతే ప్రజల సొమ్ములు దోచుకొని వారి యొక్క సొమ్ములు పెంచుకున్నటువంటి ప్రతి మంత్రి ఇళ్ల మీద, ప్రతి ఎమ్మెల్యే ఇళ్ల మీద ఖచ్చితంగా ఈ రోజున దాడులు జరగవలసిందే. అక్రమ ఆస్తుల యొక్క నిధులు కొల్లగొట్టాల్సిందే. కొల్లగొట్టిన నిధుల యొక్క మూలాలను వెలికి బయటికి తీయాల్సిందే. తప్పనిసరిగా ఏ అవినీతి శాఖలో మంత్రి అయితే అవినీతికి పాల్పడి కోట్లాది రూపాయలు సంపాదించాడో, ఏ అవినీతి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా అక్రమానికి పాల్పడి కోట్లాది రూపాయలు కూడబెట్టినటువంటి ఎమ్మెల్యే ఉన్నాడో వాళ్ళకి తాబేదారులుగా నిర్వహించినటువంటి అధికారులు ఎవరున్నారో అందరినీ జైలుకి పంపాల్సిందేనని చెప్పని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారిని మా మైనారిటీ మోర్చా నుంచి కోరుతా ఉన్నాం, విజ్ఞప్తి చేస్తా ఉన్నాము. పర్యావరణ హితమైన వస్తువుల వాడకాన్ని వేడుకలు ఉత్సవాల్లో వాడితే మేలు కలుగుతుందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. వినాయక చవితి వేడుకల్లో మట్టి ప్రతిమలను వినియోగించి ప్రకృతి పర్యావరణ పరిరక్షణకు సహకరించాలని రాష్ట్ర ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. పర్యావరణ పరిరక్షకులు విజయరామ్ మంగళగిరిలోని పవన్ కళ్యాణ్ నివాసంలో కలిశారు. పర్యావరణానికి హాని చేయని విధంగా వస్తువుల వినియోగాన్ని పెంచేందుకు, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించేందుకు గాను అవసరమైన సూచనలు పవన్ కు తెలియజేశారు. వినాయక చవితి వేడుకలో మట్టి గణపతి ప్రతిమలను పూజిస్తే పర్యావరణానికి ప్రయోజనం కలుగుతుందని ఈ సందర్భంగా తెలిపారు. జల కాలుష్యాన్ని అరికట్టవచ్చునని ఈ అంశంపై ప్రజలకు అవగాహన కల్పించాలని చెప్పారు. పిఠాపురం నియోజకవర్గంలో మట్టితో చేసిన విగ్రహాల కోసం తగిన ఏర్పాట్లు చేయాలని అన్నారు. బట్టర్ పేపర్ కు బదులు తాటాకు బుట్టలు, ఆకులతో చేసిన దోణిలు వాడితే వ్యర్థాల నిర్వహణ కూడా సులభమవుతుందని పేర్కొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఇంధన శాఖపై శ్వేతపత్రం విడుదల చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రాష్ట్రంలో ఇంధన రంగాన్ని గాడిలో పెడతామని ప్రకటన. ఈ నెల 16న ఏపీ కేబినెట్ సమావేశం, పలు కీలక అంశాలపై చర్చ. డీజీపీ ద్వారకా తిరుమలరావును కలిసి టీడీఆర్ బ్యాండ్ల కుంభకోణంపై ఫిర్యాదు చేసిన ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, జగన్ దోచుకున్న 1,00,000 కోట్లను తిరిగి ప్రభుత్వానికి కట్టించేంత వరకు తన పోరాటం ఆగదని వ్యాఖ్య. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరల తిరిగి ప్రసారమే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.